మౌడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మౌడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. అనుభవం మధురముగా మార్చగలవు నీవు. అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. లేదు. అర్థమైందా? మన జీవితంలో ఆది యందు దేవుడు అంటే ఆయనతో సత్సంబంధం, ఆయనతో సహవాసం, ఆయన సన్నిధిని ఆకాంక్షించే మనస్సు. దేవునితోనే నీ దినం ప్రారంభించు. దేవుని వాక్యముతోనే నీ దినాన్ని ప్రారంభించు. ప్రార్థన, వాక్యము, ఈ రెండు రెక్కలు ఎంత బలంగా నువ్వు కలిగి ఉంటావో అంత సులభంగా సైతాను తీసుకొచ్చేటటువంటి తంత్రాలను, అపాయాన్ని, ఆపదను తప్పించుకొని అందనంత ఎత్తైన స్థాయికి ఎగిరిపోతావు. అటువంటి అద్భుతమైన, క్షేమకరమైన, సురక్షితమైన, నిర్భయముగా జీవించగలిగిన జీవితం నాకు కావాలి అన్నవారు ఉంటే ఉన్న చోటే మోకరిస్తారా? ప్రార్థనలో ఏకీభిస్తారా? లెట్స్ ఆల్ ప్రే టుగెదర్. సహోదరి, సహోదరులు, గొర్రెల ద్వారముతోనే పని ప్రారంభమైంది, గొర్రెల ద్వారముతోనే పని ముగిసింది. ప్రారంభము యేసే, ముగింపు కూడా యేసే. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఏ పని ప్రారంభించినా, ఏ ప్రయాణం ప్రారంభించినా ప్రార్థనతో ప్రారంభించు. నీ దినాన్ని వాక్యంతో ప్రారంభించు. వాక్యంతో, ప్రార్థనతో నీ దినాన్ని ముగించే ప్రయత్నం చేయి. వినో, అది నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. సైతాను వేసే అగ్ని బాణములు నీ చెంతకు రాకుండా చేస్తుంది. మధ్యలోనే ఆ బాణాలను విరిచి వేస్తుంది. సైతానుకు నువ్వు భయపడుతున్నట్లయితే, వాడిని నువ్వు భయపెట్టాలనుకుంటున్నట్లయితే నువ్వు చేయగలిగింది ఒకటే, మోకాళ్ళ మీద కనిపించటం, మోకాళ్ళ మీద ప్రార్థించటం. అహీతోపేలు దావీదును చంపాలనుకున్నాడు, కానీ చంపలేకపోయాడు, కానీ తను తానే చంపేసుకున్నాడు. నీకు వ్యతిరేకంగా నియమించబడిన ఏ ఆయుధము, ఏ ఆలోచన, ఏ ఒక్కరో నిలబడకుండా ఉండాలంటే ఒక ప్రార్థన ద్వారానే సాధ్యం. ఉపవాస ప్రార్థనకు వచ్చిన సహోదరి, సహోదరులు, ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకుందాం. ప్రార్థించే వారిగా మనల్ని మనం మలుచుకుందాం. ప్రతి అవసరాన్ని తీర్చగలిగింది ప్రార్థన. ప్రతి సమస్యకు పరిష్కారం కూడా ప్రార్థనే. ఈ సత్యాన్ని గ్రహించి ప్రార్థనా జీవితం దయచే ప్రభువా అడుగుదామా? శిష్యులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏమడిగారో తెలుసా? ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించాయా
ప్రసంగాలు ఎలా చేయాలో అని చెప్పి అడగల, అద్భుతాలు ఎలా చేయాలో నేర్పించు ప్రభు అని అడగల, ప్రార్థన ఎలా చేయాలో నేర్పించు ప్రభువా. ఈ రాత్రి ప్రభుని అడుగుదాం, ప్రభువాని ప్రార్థించే ఆత్మను దయచేయి నాయనా, ప్రార్థించే మనస్సును దయచేయ్యా. ఎంతో కొంత నాలో మాలో ప్రార్థన శక్తి తగ్గింది, ప్రార్థించే మనస్సు తగ్గింది, కొరవడింది. ప్రార్థన పట్ల, వాక్యం పట్ల శ్రద్ధ అడుగంటిపోయింది నాయనా. ఈ రాత్రి దేవునితో మాట్లాడినట్లయితే, ఈ వాక్యము నీకు అత్యవసరమని నువ్వు భావిస్తున్నట్లయితే, రెండు చేతులు పైకెత్తి ప్రభువుకు ప్రార్థన చేయి, ప్రభువుకు చెప్పు, ప్రభువుకు మనవి చేయి. ఇది నీ సమయం, నువ్వు ప్రార్థించే సమయం, నువ్వు ప్రార్థించాల్సిన సమయం. హృదయపూర్వకంగా ప్రార్థన చేయి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. ప్రార్థనా శక్తితో, వాక్కు శక్తితో ప్రభువు నిన్ను నింపాలని, మనల్ని నింపాలని, మన సంఘాన్ని నింపాలని, మన కుటుంబాన్ని నింపాలని ప్రార్థన చేద్దాం.